ప్రిటీ థింగ్ ఇది ఒక హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇది నిన్నటి నుంచి మనకి అమెజాన్ ప్రైమ్ లో మల్టీ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వచ్చి టోటల్గా 1 hour 36 minutes అయితే ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో పూర్తిగా అడల్ట్ కి సంబంధించిన థీమ్స్ అయితే ఉన్నాయి. సో నాట్ ఫర్ సెన్సిటివ్ వీక్ హార్ట్ పర్సన్స్ అండ్ కిడ్స్ కి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక టాలెంటెడ్ బెలెరినా లిల్లీ ఒక మిస్టీరియస్ డాన్స్ అకాడమీలో చేరిన తర్వాత ఆమెకు విచిత్రమైన సంఘటనలు అయితే గమనించడం స్టార్ట్ చేస్తుంది. సో ప్రతి రాత్రి ఆమె తన ప్రతిబింబంలో ఒక డిఫరెంట్ వ్యక్తిని అయితే చూస్తుంది. ఇది ఒక బ్లాక్ స్వాన్ మీట్స్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి డార్క్ ఫ్యాంటసీ థ్రిల్లర్ తో మ్యాచ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏం జరిగింది, లాస్ట్ ఏం జరిగింది అని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగ అనిపించింది అంటే చాలా డిఫరెంట్ గా ఉంది మూవీ అయితే. కాన్సెప్ట్ అయితే సూపర్ గా ఉంది. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్ లో చూసుకుందాం. ఇంకా మన ప్లస్ పాయింట్ చూసుకుంటే ఆనా టైలర్ జై ఒక మాస్టర్ఫుల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఆమె డాన్స్ అండ్ సైకో థ్రిల్లర్ ఈ జానర్ లో ఆమె పెర్ఫార్మెన్స్ అయితే చాలా స్టన్నింగ్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చి విజువల్ ప్రయారిటీ. సో డాన్స్ సీన్స్ అండ్ మిర్రర్ షాట్స్ అయితే ఒక హిచ్కాక్ ఎస్క్ ఫీల్ అయితే ఇస్తాయి. చాలా డిఫరెంట్ గా అయితే పోర్ట్రేట్ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి ట్విస్ట్ అండ్ టర్న్స్. సో లాస్ట్ 20 minutes అయితే మీ మనసుని అయితే కొంచెం కదిలిస్తుంది, ఎమోషనల్ గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి స్మార్ట్ సైకలాజికల్ హారర్. ఇది కేవలం జంప్ స్కేర్సే కాదు, మైండ్ గేమ్స్ కూడా ఉంటాయి ఈ మూవీలో. చాలా డిఫరెంట్ థీమ్స్ అయితే ఉంటాయి. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్లో బర్న్. ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా వెళ్తుంది, ఆ తర్వాత కొంచెం పాయింట్ గా అయితే టచ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి కన్ఫ్యూజింగ్ మెటాఫర్స్. కొన్ని సింబాలిక్ సీన్స్ అయితే కొంతమందికి అయితే అర్థం కాదనమాట. చాలా డిఫరెంట్ క్లీన్ ట్రాన్స్పరెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే గానీ వాళ్ళకి అర్థం కాదు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎక్స్ట్రీమ్ ఎండింగ్. కొంతమందికి క్లైమాక్స్ ఇష్టపోవచ్చు, అది మూవీ మొత్తం అర్థం చేసుకుని వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. చాలా డిఫరెంట్ గా ఉంది మూవీ అయితే. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే మీరు సైకలాజికల్ థ్రిల్లర్స్ అండ్ హార్డ్ హౌస్ హారర్ ఇష్టపడితే ఈ మూవీ మీకోసమే. రొటీన్ గా యాక్షన్ మూవీకి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలనుకుంటే ఈ మూవీని అయితే ట్రై చేయండి. చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది మూవీ అయితే. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 3 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెంకీ వర్కర్స్ సైనింగ్ అవుట్. కీప్ వాచింగ్ మూవీస్. లవ్ యూ. టాటా. బాయ్.